టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ కి కారణం ఎవరు? కాంగ్రెస్ అధిష్టానానికి చంద్రశేఖర్ రెడ్డి ఏమని కంప్లైంట్ చేయబోతున్నారు? పేలుడు పదార్థాల కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కుట్రతోనే తనను అరెస్ట్ చేశారన్నారు. తనపై కుట్రలో 70 ఏళ్ల ఓ కాంగ్రెస్ నేతకు సంబంధం ఉందని ఆరోపించారు. అబ్దుల్ నగర్ ఏరియాలో దొరికిన పేలుడు పదార్థాల కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, మొత్తం స్థలంలో ఒక్క గుంట కూడా తన పేరున లేదన్నారు. తనలాంటి వ్యక్తి దగ్గరే పోలీస్ వ్యవస్థ తీరు ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజలకు ఈ పోలీసులు ఎలాంటి న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. తన రాజకీయ ఎదుగుదలను చూడలేకనే కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారని, వారికి కాలం సమయమే సమాధానం చెబుతుందన్నారు. తన అరెస్టు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై త్వరలో ఐజీని కలుస్తామన్నారు. తనపై జరిగిన రాజకీయ కుట్రలో 70 ఏళ్ల సీనియర్ అతని సోదరుడు, అతని కుటుంబ సభ్యులు చేసిన పనులను త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా అన్నారు. నా ఎదుగుదలను ఓర్వలేక ఎవరైతే ఈ రాజకీయ పరమైన కుట్రల వల్ల నన్ను, నా ప్రతిష్టను భంగపరిచే విధంగా చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్లకు ఆ భగవంతుడు, ప్రజలు అందరూ కూడా గుణపాఠం చెప్తారు. పేలుడు పదార్థాల కేసులో అరెస్ట్ అయిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి కామారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.